నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యవనంగా నగర వనం సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు అటవీ శాఖ ఆధ్వర్యంలో బసనికొండలో ఏర్పాటు చేసిన నగర వనాన్ని ఇకపై ఆరోగ్యవనంగా పేరు మార్పు చేస్తున్నట్లు సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు వెల్లడి. 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు. లైబ్రేరియన్ వసంతకుమారి గ్రంథాలయాలపై అవగాహన కల్పించడం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నెల 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన లైబ్రేరియన్ వసంతకుమారి, పట్టణ ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బసనికొండలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరవనాన్ని పచ్చటి చెట్ల మధ్య అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ మదనపల్లి ఆరోగ్యవనంకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో పట్టణంలోని నగరవనాన్ని ఆరోగ్యవనంగా పేరు మార్చేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు అంగీకరించారన్నారు. నగరవనం బసనికొండ అటవీ ప్రాంతంలో 6.5 హెక్టార్లలో 2 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 95 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, మిగిలిన నిధులు వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో నగరవనాన్ని అభివృద్ధి చేసి పట్టణానికే తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. నమస్కారం అండి. సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మదనపల్లిలో నగరవనం అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి దాదాపు 60% వర్క్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పటిదాకా 95 లక్షల రూపాయల దాకా సుమారు 2 కోట్ల రూపాయలు వాటికి అంచనా ఉంది. అంచనాలు ఇప్పటిదాకా 95 లక్షల రూపాయలు మనకు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాము. దానికి స్టార్టింగ్ అంటే ఒకటి ల్యాండ్ ప్రిపరేషన్, ఒకటి అంటే అన్వాంటెడ్ గ్రోత్ ఏదైనా ఉంటే దాన్ని తీయటము, తర్వాత వాకర్స్ పాత్ ఒకటి క్రియేట్ చేయటము, తర్వాత సెంట్రల్ రోడ్ ఒకటి తయారు చేయటము, ఒక క్యాఫ్టేరియా, తర్వాత ఒక పగోడా, తర్వాత వచ్చిన విజిటర్స్కి వాష్రూమ్స్, తర్వాత ఇంటర్ప్రిటేషన్ సెంటరు, తర్వాత వాటర్ సప్లై కోసం ఒక వాటర్ ట్యాంక్ కమ్ వాచ్మెన్ రూము, తర్వాత వచ్చిన విజిటర్స్కి మంచి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఒక కమర్షియల్ నర్సరీ, అదేవిధంగా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ అంటే టోటల్గా 6.5 హెక్టార్స్ ఏరియాని మేము ట్రీట్మెంట్ చేసి దానికి చుట్టూ ఫెన్సింగ్ ఒకటి ప్రొవిజన్ ప్రకారం ఫెన్సింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో సబ్సిక్వెంట్గా ముందర ఒకటి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఒకటి పెట్టుకున్నాము. తర్వాత వెహికల్ పార్కింగ్ కోసం ఒక ఏరియా, వెహికల్ పార్కింగ్ సపరేట్ గేటు పెట్టి ఈ ఫెసిలిటీస్ అన్నీ కల్పించడం జరిగింది. ఇంకా దాంట్లో చిల్డ్రన్ పార్క్ ఒకటి డెవలప్ చేశాము. సబ్సిక్వెంట్గా ఒక యోగా సెంటరు, తర్వాత అక్కడ ఒక యోగా సెంటర్ తీసుకొని రావాలని, తర్వాత ఇంకొక పగోడా ఏర్పాటు చేయాలని, తర్వాత ల్యాండ్స్కేపింగ్ కూడా చేయాలని, ఇంకా వీటి కోసం కూడా గవర్నమెంట్కి అంటే డిపార్ట్మెంట్ పరంగా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ మార్చి లోపల మిగతా వాటిని కూడా కంప్లీట్ చేస్తాము. ఈ మధ్యలోనే మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా నగరవనాన్ని సందర్శించి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి రోడ్డుకి విసినిటీలో, అంతేకాకుండా టౌన్కి ఆనుకొని మనకు ఒక అద్భుతమైన ప్లేస్లో ఫారెస్ట్ ఏరియాలో ఈ నగరవనాన్ని డెవలప్ చేసి మనకు మదనపల్లి అంటేనే ఆరోగ్యవనం అని చెప్పి ఒకప్పటి శానిటోరియం గుర్తుకొస్తుంది. ఆ ఉద్దేశంతోనే మా నగరవనానికి కూడా ఆరోగ్యవనం అని నామకరణం కూడా ఉన్నతాధికారులు చేయడం జరిగింది. దానికి మినిమంగా ఇప్పుడు ట్రయల్ బేసిస్ మీద రన్ చేస్తూ ఉన్నాము. మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది పబ్లిక్ నుంచి, మదనపల్లి పబ్లిక్ నుంచి. పెద్దలకి 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు నామినల్గా ఎంట్రీ ఫీ ఒకటి కలెక్ట్ చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో అక్కడ క్యాఫ్టేరియాని కూడా ఓపెన్ చేస్తాము. ఇంకా అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఇంకా మంచి ల్యాండ్స్కేపింగ్ చేసి ఆ ఏరియాని ఇంకా బాగా డెవలప్ చేసి నగర ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రొవైడ్ చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇవన్నీ కూడా మార్చి లోపల మేము మీట్ అవుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించుకునేందుకు జీవన ఎరువులు వినియోగించాలని మదనపల్లి వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్ అన్నారు. నేడు మదనపల్లి మండలం గంగన్నగారిపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులకు అధిక ఖర్చులు పెడుతున్నట్టు తెలిపారు. రైతులకు జీవన ఎరువులను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సబ్సిడీ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి సేద్యంలో వినియోగించే ఘనజీవామృతం తయారీపై రైతులకు వివరించారు. రైతులు అధికారులు చెప్పే పద్ధతిని విని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏవో నాగప్రసాద్, హార్టికల్చర్ అధికారి ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 కేజీలు జనుము గాని జీలుగు గాని వేసేయాలి. భూమిలో ఎంత ఇస్తాము?
300 కేజీలు కాంప్లెక్స్ ఎరువులు వేస్తాను. దానికి తగ్గట్టు మెయిన్గా ఉండేటివి ఆకులు కుళ్ళితే బాగా వస్తుంది. అది అసలు ఎవరు ఫాలోనే కావడంలా. అంత టైం లేదు నీకు అనుకుంటే 40 రోజులు తీసుకోవాల్సిన టైము ఖాళీగానే పెడతాం కానీ అది ఒక్కసారి రొటేషన్ చేసి చూడండి. భూమి వృద్ధి చెందాలి కదా. ఇప్పుడు నేను ఉలవలు జనుము జీలుగా అన్ని మిక్స్ చేసి చల్లేసిన ఆనాలు కూడా నాటిన దాంట్లో కూడా వచ్చేసిన రోజులు అనేది ఇప్పుడు మళ్ళీ 1 ఎకరా రెడీగా చల్లేసిన బాగా మొలకలు వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ టమాటా మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ వాడాలి. జాండీస్ వచ్చేదానికి మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ. KMS వాళ్ళకి రావాలి. KMS వాడినా. ఎన్ని కేజీలు పంపిస్తారు ఎకరాకి? ఎకరాకు KMS వచ్చి 5 కేజీలు బ్యాగ్. 5 కేజీలు పంపించాలా. కనీసం 2 సార్లు వాడాలా పంట కాలంలో. జింక్ ఆ ప్రాబ్లం ఉంది. జాండీస్ వస్తుందంటే తెల్ల పేపర్ ఎఫెక్ట్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. కానీ ఈ సీజన్లో నీకు సిల్వర్ పేపర్ వేసినా కూడా జాండీస్ వచ్చిందంటే మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే తెల్ల పేపర్ వల్ల చాలా ప్రతి వర్షం పడినప్పుడు దానికి చిన్న టెక్నిక్ బాగుంటుంది. నల్ల చొక్క వేసుకునే ఫుల్ హీట్ వస్తుంది. అందువల్ల నల్ల పేపర్ వేస్తే మొక్కలు ఎక్కడ హీట్ వస్తుంది? నల్ల చొక్క హీట్ వచ్చే హీట్ వల్ల మొక్కలు చనిపోతున్నాయి. అది కాదు, మల్చింగ్ పేపర్ లోపల వస్తుంది హీట్. మీరు చేయి పెట్టి చూడండి మధ్యాహ్నం పూట ఎంత వేడి వస్తుంది. మనం తెచ్చే మొక్క ఎంత? 17 రోజులు 18 రోజులు 20 రోజులు డిమాండ్ ఉందనో ఇంకొకటి కనీసం నేను మళ్ళీ ఇటు తెచ్చేసి 4 రోజులు పెట్టి పెంచి రెడ్ గోల్డ్ కొట్టి మళ్ళీ నాటుకుంటు సార్ చెప్తాను. తీసుకొనేసి తర్వాత పిండి శనగపిండి ఇట్లా వేసుకోవాలి సార్. ఇట్లా వేసుకునేసి పుట్టమన్న ఎందుకు పెడతారంటే అది భూమి లోపల ఉన్నటువంటి మట్టిని పైకి తీసుకొస్తుంది. దాంట్లో సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం డెవలప్ చేసేది. ఎటువంటి కెమికల్స్ ఉండవు. బెల్లం నీళ్ళు ఆ సూక్ష్మజీవులు డెవలప్ అయ్యే దానికోసం ఈ బెల్లం స్థానికంగా ఇస్తాను. ఇలా మనము తయారు చేసుకున్న ఘనజీవామృతం లేదా ద్రవజీవామృతం గాన పొలానికి అప్లై చేసినట్లయితే ఎరువులను కూడా బాగా తగ్గించుకోవచ్చు. సగానికి సగం ఎరువులు తగ్గించుకొని వాడుకోవాలి. ముఖ్యంగా పశువుల ఎరువు కానీ ఇంకా లేదా జీవన ఎరువులు ఏవైనా వాడుకుంటే మనకు భూమి యొక్క సత్తువలు ఆ భూభౌతిక స్వరూపాలను కూడా మారుతాయి. అందులో భాగంగానే ఈ జీవామృతం కూడా తయారు చేయాలి. ఒకటే మాట అట్లా కలుపుకోవాలి సార్. మొత్తం అంతా 2 చేతులతో కలుపుకోవాలి. ఇది కొంచెం మనం వేసినవన్నీ ఘనజీవామృతం అయితే ఎకరాకి ఎన్ని కావాలి? 1000 కేజీలు వరకు 1000 కేజీలు ఘనజీవామృతం సార్ తయారు చేసుకుంటాం. 100 కేజీల 1000 100 కేజీ 100 కేజీ చేసుకుంటే అది పంచగానే చేసుకోండి. సరే ఇది మళ్ళీ సార్ ఇది బాగా డ్రై అయిపోతుంది. ఎండిపోయినాక బాగా పొడి పొడి అయిపోతుంది. మనము చెట్లు నాటుంటాం కదా, మొదలన్నా వేసుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువులు ఎట్లా దుక్కులో ఇంకొకటి 2 రకాలు పనిచేస్తుంది. నాటేటప్పుడు కానీ దీన్ని పెట్టి నాటుకున్నామంటే నీళ్లు బాగా దుక్కులు అయినా వేసి అప్పుడైనా మొత్తం పై వరకు మొత్తం అంతా తెగులు వస్తాయండి. ఇవాళ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఇందాక మార్నింగ్ ఒక 1 అవర్ నుంచి కూడా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, ముఖ్యంగా టమోటా కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర వరి కావచ్చు, ఇటువంటి పంటల్లో రైతులు ఎటువంటి పద్ధతులు ఆచరిస్తున్నారు, వాటికి శాస్త్రీయంగా మనం ఎటువంటి చేస్తే బాగుంటుంది అనే విషయాల గురించి 2 వైపులా కూడా బాగా చర్చ బాగా సాగింది. అలాగే ఈ ప్రకృతి సేద్యంలో వాడేటువంటి ఈ ద్రవజీవామృతం కూడా ఎలా చేయాలా, అలాగే ఘనజీవామృతం ఎలా చేయాలా, అలాగే ఈ పురుగులు అలాంటివి ఆశించినప్పుడు నీమాస్త్రాన్ని ఎలా చేయాలా,
ఇంకా పూత అలాంటివి బాగా నిలబడేదానికోసము ఈ ఎగ్ అమినో యాసిడ్స్ ఎట్లా తయారు చేసుకోవాలా ఇటువంటి విషయాల గురించి రైతులందరూ కూడా తెలియజేయడం జరిగింది. రైతులందరూ కూడా చాలా చక్కగా చెప్పినటువంటి విషయాలు బాగా అర్థం చేసుకుంటున్నారు. మేము వీళ్ళు ఇంకా ఇటువంటివి రాబోయే రోజులు కూడా ఇంకా ఇట్లాంటివి తెలుసుకొని ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారని, ఏమైనా సమస్యలు ఉంటే దగ్గరలోనే ఉన్నాం కాబట్టి వ్యవసాయ అధికారులు ఇటువంటి డైరెక్ట్గా ఏదో మన డీలర్లని పురుగుమందుల షాప్ డీలర్ని కలిసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను సంప్రదించి వాళ్ళ సూచనలతోటి ఫర్దర్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు రాబోయే మే నెలలో కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులు విత్తనాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ మే నెలలో వస్తాయి కాబట్టి వాటిని తీసుకొని వేసుకొని పూత వచ్చే లోపల వాటిని కనుక కలిదునుకుంటే కనుక చాలా వరకు సత్వం అనేది పెరుగుతుంది. పైనుంచి వేసేటువంటి ఎరువుల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అన్న విషయాల గురించి ఇవాళ మీటింగ్లో చర్చించడం జరిగింది. అలాగే వేసవి కాలంలో వేసే టొమాటోలో ముఖ్యంగా రైతులు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మల్చింగ్ పేపర్ రకం ఎటువంటిది వాడుతున్నాం. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేసే టొమాటో పంటకు ఖచ్చితంగా సిల్వర్ పేపర్ అంటే నల్ల పేపర్ కానీ సిల్వర్ అని కానీ రైతులు వాడుక భాషలో అంటారు, అది వేయాలి. మిల్క్ వైట్ పేపర్ని యూజ్ చేయడం వల్ల చాలా వరకు పంట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ వేడిని రిఫ్లెక్ట్ చేయడం వల్ల పంటకు అధిక ఉష్ణోగ్రత తగిలి పూత కట్టు కావడం కానీ సరిగా గ్రోత్ రాకపోవడం, అలాగే రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. అలాగే పంట కన్నా ముందు 1 నెల రోజుల ముందు మనము పచ్చిరొట్ట ఎరువులను వేసుకొని భూమిలో కలిగి ఉండడం వల్ల భూమిలో కర్బన శాతం అంటే ఒక 20 కేజీలు 10 నుంచి 20 కేజీలు పచ్చిరొట్ట విత్తనాలు భూమిలో కలిగి ఉండడం వల్ల దాదాపు 2 నుంచి 3 టన్నుల ఎరువును మనం వేసినట్లు అవుతుందన్నమాట. కాబట్టి అవి 2 ఫాలో అయితే మనం టొమాటోలో వచ్చే తెగుళ్లను అలాగే అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. తెగుళ్లను తగ్గించి అధిక దిగుబడిని సాధించవచ్చు. ఈరోజు రైతులకు ద్రవజీవామృతం అలాగే ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రకృతి సేద్యంలో భాగంగా ఆవు పేడ, ఆవు గంధరము, అలాగే బెల్లము, పప్పు ధాన్యాల పిండి మరియు పుట్టమన్ను వీటినన్నింటిని ఉపయోగించి మనము ద్రవజీవామృతం కానీ అలాగే ఘనజీవామృతం కానీ తయారు చేసుకున్నట్లయితే వీటిని పొలంలో ఇచ్చినట్లయితే ఆ పొలానికి నూతన జీవాన్ని అందించినట్లుగా అవుతుంది. అంటే భూమిలో ఉండే సూక్ష్మజీవుల్ని అలాగే భూమి యొక్క భూభౌతిక స్వరూపాలని మార్చి పంట దిగుబడులు అలాగే పంట ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఘనజీవామృతం తయారు చేయడము డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. విశ్వభారతి విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపల్ నిశ్చిత సేతు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ లీగ్ నందు రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. మొత్తం 8 జట్లు ఈ లీగ్లో పాల్గొనగా వారికి 4 లీగ్ మ్యాచ్లు నిర్వహించారు. అనంతరం వాటిలో గెలిచిన జట్లకు 2 సెమీఫైనల్ నిర్వహించారు. అనంతరం ఫైనల్స్ చేరిన వీబీ సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడింది. ఫైనల్ మ్యాచ్లో నిర్ణీత 5 ఓవర్లలో ఆట ముగిసే సమయానికి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన వీబీ సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడి తమ జట్టును విజయ తీరాలకు చేర్చే సమయంలో చివరి 2 ఓవర్లలో బౌలర్లు తమ ఉత్తమ ప్రదర్శనతో వరుస వికెట్లు పడగొట్టి పరుగుల వరదను కట్టడి చేశారు. ఒకానొక దశలో వీబీ సూపర్ కింగ్స్ గెలుస్తుంది అనే ఉత్కంఠ పరిస్థితి నుండి రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో మ్యాచ్ను తమ వైపుకు తిప్పుతూ దీంతో నిర్ణీత 5 ఓవర్లు ముగిసే సమయానికి వీబీ సూపర్ కింగ్స్ 41 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. అనంతరం మ్యాచ్ విన్నర్స్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు చేతుల మీదుగా కప్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల్లో క్రీడలు మనోస్థైర్యాన్ని ఇస్తాయని, పోటీతత్వం పెంపొందుతుందని, రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ పాఠశాలల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండి ఆనంద్, నరిబాబాయ్, గుడ్విల్ అజయ్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. క్లోజప్ లో తీసుకోండి.
ఓకే రెడీ మేడం సార్ రెడీ సార్ ఈ పక్క చూడండి అందరూ క్లాప్స్. I thank all my members of the staff for their effort. And I never thought my students will be such a wonderful players. I thank, really very happy to see the movement of bowling, batting, catching, everything. Wonderful performance, all the boys. Winners by fluke, cricket by fluke it has come, but everybody played well. Don't disappoint. Every boy is wonderful player. I congratulate all the team members and the captains for their hard work. I forgot to thank the medical team, 3 members medical team also. They spend their time since morning. Fortunately, none of our students got injured. I thank God for not having any injuries. Finally, I thank the rain God for not disturbing our school games. So many other persons, particularly some of the audience, they cooperated us very nicely, and I never thought that they will cooperate in such a manner, particularly in the public ground like this. I congratulate, I thank you very much, each and every one of you who made this function a grand success. Thank you very much. ఈ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచినటువంటి టీం అంతా కూడా అభినందిస్తున్నాను. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మిగతా మీ అందరికీ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ టోర్నమెంట్ని
ఇంత విజయవంతం చేసిన మీ అందరూ కూడా దీనికి కారకులు. మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మన స్కూల్ తరఫున మీరు విన్ అయిండొచ్చు. వీళ్ళందరిలో రేపు మన మదనపల్లికి, ఆ తర్వాత మన జిల్లా, ఆ తర్వాత మన రాష్ట్రం, మన దేశం తరఫున ఆడేటువంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలని చెప్పేసి, అందుకు అన్ని రకాలుగా మీకు శక్తిని ప్రసాదించాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తూ, మీరు అదే పట్టుదలతో మీరు కానీ చేస్తే మీరు ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పేసి నేను మరొకసారి అభినందిస్తూ ఈ క్రికెట్ లీగ్ టీమ్స్లో విజేతలకు అభినందనలు. మదనపల్లి క్రీడాకారులకు పుట్టినిల్లు కాబట్టి క్రీడల్లో పాఠశాలలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం. చాలా మంది పిల్లలు మొబైల్స్ లో గేమ్స్ ఆడుతుంటారు, కానీ విజయభారతి పిల్లలు గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుతున్నారు. మానసికంగా శారీరకంగా బలంగా ఉంటే విద్యలో కూడా అదే విధంగా ముందుకు పోతారు. కాబట్టి మీ పాఠశాల యాజమాన్యం ఈ విధమైన క్రీడా పోటీలు నిర్వహించడం చాలా గర్వకారణం. మదనపల్లి పట్టణంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు ఫణిస్వామి తెలిపారు. నేడు సోమేశ్వర స్వామి ఆలయం నందు ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో కేదారేశ్వర స్వామి వ్రతం ప్రారంభించారు. నోములు నోచుకునేవారు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాధికారమణ గోవింద భవే భవేనాది భవే భవత్వమాం భగవత్ప్రభాయ నమః వామదేవాయ నమః జయసర్వేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరు విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్య. శ్రీమాత్రే నమః. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ సోమేశ్వర నమోస్తుతే. మదనపల్లి పట్టణం నందు వెలిసినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం మహోత్సవము నిత్య పంటగా అట్లాగే విరాజిల్లుతుంది. ఈరోజు విశేషంగా ఏకాదశి పర్వదినాన ఉదయం నుండి భక్తులందరూ కూడా కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నారు. కేదారేశ్వర వ్రతం ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క నోములను చేసుకొని స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఉదయం నుండి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. అట్లాగే 15వ తేదీ విశేషంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం స్వామివారికి 6:30 మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం నిర్వహించుతుంది. అట్లాగే భక్తులందరూ పాల్గొని ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించేందుగా కోరుకుంటున్నాము. అట్లాగే సాయంకాలము విశేషంగా కార్తీక మాసము సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చేసి కార్తీక దీపాలను పెట్టి అట్లాగే ప్రతి ఒక్క ఈ యొక్క మాసంలో ఏ ఒక్క రోజు మనకు ఏదన్నా విడుదలైనా కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మాత్రం అంటే మిగతా 30 రోజుల్లో మనం ఏదన్నా ఒక రోజు ఈ 30 రోజులు మనం చేసుకోలేని సందర్భంలో ఈ కార్తీక మాసం ఈ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా భక్తులు వచ్చి ఆ యొక్క దీపాలని వారి శక్తి కలిది ఒక దీపమా లేదా 3 ఒత్తుల సాధ్యం త్రివర్తి అంటారు. అట్లాగే నక్షత్రహారతి 27 ఒత్తులు కానీ 365 ఒత్తులుగా ఎవరి శక్తానుసారం వాళ్ళు కూడా స్వామి ముందర దీపం వెలిగించుకొని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకొని మీ యొక్క అభీష్టం నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాము. స్వస్తి. మదనపల్లి పట్టణంలోని మడికయ్యల శివాలయంలో సోమవారం కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. నేడు మడికయ్యల శివాలయం నందు ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో కేదారేశ్వర స్వామి వ్రతం ప్రారంభించారు. నోములు నోచుకునేవారు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీరు బాగా వెనక్కి చూపించండి. వచ్చిన
ఏమన్నా అంత కూడా చేసుకోవాలి ఎట్లయినా ఎవరైనా పూజ కూర్చొని ఉంటే అక్కడ బయట వస్తే కూర్చోండి అమ్మా కూర్చోలేదు కూడా రాకపోతే ఎట్లమ్మా అది కూడా చెప్పాలి మేము లేదు కూర్చోండి కూర్చోలేదు కూడా చెప్తున్నాను కూర్చోండి అంటే కూర్చోండి ఏం చెప్తారన్నా కర్పూరమో సామాన్యులు వెనకాల వాళ్ళ ముందు ఇవ్వండి రెక్క చెవులు పెట్టుకుంటే వాళ్ళు ఓం నమ శివాయ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేరి శివాలయంగా ప్రసిద్ధి గావించినటువంటి ఈ యొక్క ఆలయంలో ప్రతి ఏడు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో దీపావళి అమావాస్య మొదలుకొని ఈ 4 సోమవారాలను మరియు ఏకాదశి కార్తీక పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ప్రతి సోమవారం కూడా ఈ దేవాలయంలో ఈ యొక్క కార్తీక మాస కేదారేశ్వర స్వామి వ్రతానికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయంలో పాల్గొనేసి స్వామివారిని దర్శించి తరించి పూజలు చేసుకునేసి ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ప్రతి నిత్యం కూడా స్వామివారికి నిత్యము రుద్రాభిషేకాలు విశేషంగా జరుగుతూ ఉంటుంది. మరియు మాస శివరాత్రి, అదేవిధంగా ప్రదోషం, నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు, మాస శివరాత్రి, ఈ విధంగా ప్రతి మాసం కూడా విశేష పూజలంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ కార్తీక మాసంలో ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి రోజున కూడా ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతాన్ని తప్పకుండా భక్తులు ఆచరిస్తారనమాట. అందువల్ల ఈరోజు కూడా సుమారు దగ్గర ఒక 1000 మంది పైన భక్తులంతా కూడా పాల్గొనేసి స్వామివారి పూజలో పాల్గొని తీర్థప్రసాదాలతో కూడా స్వీకరించినారు. వారికందరూ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి, వారందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క స్వామివారి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. శుభమస్తు. గ్రంథాలయాలపై అవగాహన కల్పించడం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా నవంబర్ 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు లైబ్రేరియన్ వసంతకుమారి తెలిపారు. మంగళవారం ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మదనపల్లి శాఖా గ్రంథాలయంలో ఈరోజు ఈ 14వ తేదీ నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయండి. ఈ వారోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం ఉంటుంది. 14వ తేదీ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభము, 15వ తేదీ పుస్తక ప్రదర్శన, మళ్ళీ 16వ తేదీ గ్రంథాలయ సదస్సు, 17వ తేదీ కవి సమ్మేళనము, మళ్ళీ 18వ తేదీ వ్యాసరచన పోటీలు ఉంటాయి పిల్లలకి, 19వ తేదీ జాతీయ మహిళా దినోత్సవం ఉంటుంది, మళ్ళీ 20వ తేదీ వారోత్సవాల ముగింపు సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మళ్ళీ చాలామంది ఇలా పుస్తకాలు తీసుకెళ్ళి చాలా సంవత్సరాలుగా పెట్టుకోండే వాళ్ళు ఈ టైంలో తెచ్చిస్తే వాళ్ళకి ఫైన్ లేకుండా కూడా మనం తీసుకుంటాము. మళ్ళీ మెంబర్షిప్ కూడా 100 రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకుంటే బుక్స్ అంతా ఇంటికి తీసుకెళ్ళి చదవచ్చు. మళ్ళీ పుస్తకాలు ఇక్కడ కూడా వచ్చి చదువుకోవచ్చు. మ్యాగజైన్స్, పేపర్స్ అన్నీ, డైలీ పేపర్స్, మ్యాగజైన్స్ అన్నీ చాలా ఉన్నాయి. పిల్లలకు కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన బుక్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని మా నగరంలోని ప్రజలంతా ఉపయోగించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఈ వారోత్సవాల్లో భాగంగా మా పట్టణ ప్రజలు మరియు పాఠకులు మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆరోగ్యవనంగా నగర వనం సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు అటవీ శాఖ ఆధ్వర్యంలో బసనికొండలో ఏర్పాటు చేసిన నగర వనాన్ని ఇకపై ఆరోగ్యవనంగా పేరు మార్పు చేస్తున్నట్లు సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు వెల్లడి. 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు లైబ్రేరియన్ వసంతకుమారి గ్రంథాలయాలపై అవగాహన కల్పించడం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నెల 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన లైబ్రేరియన్ వసంతకుమారి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.